నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. రాజమండ్రి జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల నేతలతో పవన్ భేటీ కానున్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. ఇప్పటికే ఆశావహులు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పవన్ రాకతో పార్టీ ఆఫీస్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. నిన్న విశాఖ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అనంతరం పార్టీ అభ్యర్థుల పేర్లు బయటకొచ్చాయి. ఇవాళ రాజమండ్రిలో సమావేశం తర్వాత కూడా అభ్యర్థుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. రాజమండ్రి జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల నేతలతో పవన్ భేటీ కానున్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. ఇప్పటికే ఆశావహులు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పవన్ రాకతో పార్టీ ఆఫీస్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. నిన్న విశాఖ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశానంతరం పార్టీ అభ్యర్థుల పేర్లు బయటకొచ్చాయి. ఇవాళ రాజమండ్రిలో సమావేశం తర్వాత కూడా అభ్యర్థుల పేర్లు బయటకొచ్చే ఛాన్స్ ఉంది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. పవన్ మరి కాసేపట్లో రాజమండ్రిలో సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో అక్కడ అభ్యర్థుల పేర్లు కూడా బయటకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది, నిన్న విశాఖ లాగా. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ యామిని. పవన్ కళ్యాణ్ సోమవారం రాత్రే రాజమండ్రి నగరానికి అయితే చేరుకున్నారు. నేను చేరుకుని ఈ రోజు మధ్యాహ్నం దాదాపు 12:30 గంటలకు ఏవి అప్పారావు రోడ్లో ఉన్నటువంటి జనసేన కార్యాలయానికి చేరుకున్నారు. చేరుకున్న దగ్గర నుంచి మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి అలాగే కాకినాడకు సంబంధించిన జనసేన నాయకులందరూ ఇక్కడ హాజరైనప్పటికీ కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ మాత్రం రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి నియోజకవర్గాలకు సంబంధించి నాయకులతో సమావేశమయ్యి ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఇంకా దాదాపు వాడివేడిగా చర్చ కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ తొలిసారిగా రాజకీయ ప్రసంగంలో రాజానగరము అలాగే కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థి పోటీ చేస్తాడని చెప్పి ప్రకటించారు. అయితే ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో మాత్రం టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కొన్ని మార్పులు అయితే చేసే అవకాశం అయితే ఉన్నది. దానికి పార్టీ వాళ్ళందరూ సహకరించాలి. పొత్తుల్లో భాగంగా స్నేహభావంలో కొన్ని సీట్లు తారుమారులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు. ఎవరికి సీట్ కేటాయించినప్పటికీ కూడా అందరూ అభ్యర్థి గెలుపు కోసం సహకరించాలి. అభ్యర్థి గెలుపు కోసం పాటుపడాలని చెప్పేసి ప్రధానంగా సమావేశంలో చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ప్రధానంగా రాజానగరానికి సంబంధించి అలాగే రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానమైన చర్చ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ చర్చ అయితే తీవ్ర స్థాయిలో నడుస్తుంది. ఎందుకంటే రాజానగరం గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు తమ అభ్యర్థి అక్కడ పోటీ చేస్తారని. అయితే పొత్తుల్లో భాగంగా ఆ సీటు టీడీపీకి ఇవ్వాలా లేకపోతే జనసేనకి అభ్యర్థి అయినటువంటి ఇవ్వాలా అనే దానిపైన ఇంకా తీవ్ర స్థాయిలో అయితే చర్చ అయితే సాగుతుంది. దీనిపైన స్పష్టమైనటువంటి సంకేతాలు అయితే ఏమీ వెలువడలేదు. కానీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరిస్తున్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రజెంట్. అయితే ఆయన కూడా గతంలో ప్రకటించారు ఈసారి టికెట్ కూడా తనదేనని, తానే పోటీ చేస్తానని ప్రకటించారు. అలాగే కందుల దుర్గేష్, ఈయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన్ని కూడా సీటు తనదేనని ప్రకటించారు. వీళ్ళిద్దరి మధ్యన సీటు నాదే అంటే నాదే అని చెప్పేసి పోటీ నెలకొని ఉంది. దీనిపైన తీవ్రమైనటువంటి ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. నేపథ్యంలో ఈ పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాజమండ్రి రావటం, ఇక్కడ సమావేశం అవడంతో దాదాపుగా
జనసేన అభ్యర్థిగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కందుల దుర్గేష్ ని టికెట్ ఇస్తున్నట్లుగా ప్రకటించినట్లుగా మనకైతే సమావేశం లోపల నుంచి సంకేతాలు అయితే అందుతున్నాయి. దీనికి సంబంధించి ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. స్పష్టమైనటువంటిది చర్చ పూర్తి అయితే గానీ మనకి సరైన సమాచారం వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. యామిని. రైట్, థ్యాంక్ యూ సురేష్.